డ్యూటీ చేయాలి, ఇంటికి రావాలి. నీకేమైనా ఎక్కువ జీతం వస్తుందా నీ గంటలాట ఉంటే అనేటటువంటి సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. కానీ నా 34 సంవత్సరాల నవోదయ జీవితంలో మా భార్య గారు శ్యామల గారు ఏ రోజు కూడా ఏ సందర్భంలో కూడా మన పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు అనేటటువంటి ఆ క్వశ్చన్కి ఆస్కారం లేకుండా నాకు సహాయ సహకారాలు అందించింది. ఆమె అందించిన సహాయ సహకారానికే నేను మీకు టైం స్పెండ్ చేయగలిగాను. మీ అందరికీ ఇంత టైం స్పెండ్ చేసి మీకు సర్వీస్ చేసేటువంటి భాగ్యం కలిగించినటువంటి మా మేడం గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే నాకు కుటుంబ నేపథ్యం గురించి ఆల్రెడీ మా వాళ్ళు చెప్పారు. మేము మా తల్లిదండ్రులకి గురువు బుచ్చమ్మ, గురువు వెంకటరామల పుణ్య దంపతులకి 7 మంది సంతానంలో నేను 5వ సంతానంగా జన్మించాను. నేను చాలా నిక్కచ్చిగా చెప్తాను ఈ సమావేశంలో. మా అమ్మగారు ఉన్నారు ఇక్కడ. 7 మందిలో మా అమ్మకు కానీ మా నాన్నకు కానీ అందరి మీద ప్రేమనే ఉంటుంది. 4 5 అన్నదమ్ములము, 3 అక్కచెల్లెళ్ళము, అందరి మీద ప్రేమనే ఉంటుంది తల్లిదండ్రులకు అందరికీ. నేను ఈరోజు ఓపెన్ అవుతున్నా, అందరికన్నా ఎక్కువ ప్రేమ చూపించేది నా మీదనే మా అమ్మ. మా నాన్న మా అమ్మ కన్నా ఎక్కువ ప్రేమ చూపించేవాడు, డబ్బులు చూపించేవాడు. మా ఫ్రెండ్స్ అందరూ చూశారు మా డాడీని. నేను ఎగ్జామ్ రాయనికి 10th క్లాస్ ఎగ్జామ్ రాయనికి పోతే ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్లో ఎగ్జామ్ సెంటర్ ఉంటే నేను 3 గంటల ఎగ్జామ్ హాల్లో నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటే మా నాన్న ఎండకి పారం చెట్ల కింద కూర్చునేవాడు. అక్కడ ఎగ్జామ్ రాసి వచ్చి బయటకు వచ్చిన తర్వాత, నాన్న నేను ఎగ్జామ్ బాగానే రాశాను, వెళ్ళిపోయి ఇంటికంటే అప్పుడు వెళ్ళిపోయేవాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి అక్కడే కూర్చునేవాడు. అంటే ఆ రోజులు ఆయనకి ఎడ్యుకేషన్ మీద అవగాహన లేకపోయినా మా వాడు ఎగ్జామ్ రాస్తున్నాడు, వాడు ఎట్ట రాస్తున్నాడో తెలుసుకొని పోదాము అని ఆతృతతోన ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కానివ్వండి, డిగ్రీ ఎగ్జామ్స్ కానివ్వండి, 10th క్లాస్ ఎగ్జామ్స్ కానివ్వండి, ప్రతి ఎగ్జామ్ కూడా మా నాన్న నాతో పాటు ఎగ్జామ్లో 3 గంటలు నేను లోపట, మా ఆయన బయట సమయాన్ని కేటాయించి నన్ను ముందుకు నడిపించినట్టు మహానుభావుడు ఈ జీవితంలో లేడని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. పోతే నా కుటుంబ నేపథ్యం ఇది మీ అందరికీ తెలుసు. నాకు పాప, ఒక బాబు, అమ్మాయి మ్యారేజ్ చేశాను. మా అల్లుడు నాకు దేవుడిచ్చిన వరం. చాలామందిని చూసింటాం అల్లుడు బిడ్డ, కానీ నేను కూడా జీవితంలో చాలామందిని చూశాను. చాలామంది అల్లుళ్ళని చూశాను, బిడ్డలను చూశాను, కోడళ్ళని చూశాను. కానీ నాకు దేవుడిచ్చినటువంటి నా అల్లుడు నాకు ఓ గుండెకాయ. జనరల్గా ఎవరు అల్లుని గురించి చెప్పుకోరు, ఏదో నెగిటివ్ చెప్తారు. కానీ గర్వంగా చెప్తున్నా, నాకు అల్లుడు సమాజం ఇచ్చిన అల్లుడు కాదు, నాకు భగవంతుడు సాష్టాంగంగా నాకు ప్రసాదించినటువంటి వరంగా భావిస్తూ ఉన్నాను. ఏ రోజు కూడా ఆయనకి ఎటువంటి గర్వం అనేది లేనటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మా ఇంటికి అల్లుడుగా రావడము, ఆ అల్లుడుగా రావడంలో భగవంతుని సహకారము, భగవంతుని యొక్క కృప ఉందని నేను ఖచ్చితంగా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా చెల్లెలు గీత గారు, మా బావ చంద్రశేఖర్ గారు, ఇంకో అల్లుడు గౌతమ్ గారు, అందరికి కూడా పేరు పేరు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నన్ను కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉన్నారు. మాకి వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధం ఒక 4 సంవత్సరాల అనుబంధం ఉంది. ఈరోజు ఈ ప్రోగ్రాంకి నా అల్లుళ్ళు ఇద్దరు నా బిడ్డతో పాటు జర్మన్ నుంచి ప్రయాణం చేసుకుని స్పెసిఫిక్గా ఈ ప్రోగ్రామే మేమే అరేంజ్ చేయాలి, మా మామయ్య ప్రోగ్రాం అని వచ్చినటువంటి నా అల్లుళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఒక అక్క ఉంటుంది, ఒక చెల్లెలు ఉంది. వాళ్ళు కూడా ఎప్పుడు నాకు ఉన్నత స్థానాన్నే కేటాయించారు. మా చెల్లెలు అన్న అంటే అభిమానం, మా అక్క తమ్ముడు బాగున్నావా, మా చెల్లెలు అన్న బాగున్నావా తప్ప వాళ్ళు ఏ రోజు కూడా నాకు ఎటువంటి కష్టాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ కలిగించలేదు.
వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాకు ఇద్దరు బావమరుదులు, మా మేడం వాళ్ళ అన్నలు, ఒకరు శంకరయ్య, ఇంకొకరు కృష్ణయ్య. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వచ్చారు ఈ సమావేశానికి. వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మిగతా వాళ్ళందరికీ, ఈ ప్రోగ్రాంకి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరునంత శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను ఊహించాను ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా సక్సెస్ చేస్తారు నా మిత్ర బృందము, నా ఫ్రెండ్స్, నా స్టూడెంట్స్. నేను పనిచేసిన ప్రతి స్కూల్ నుంచి వచ్చారు ఈరోజు. ఆదర్శ కాలేజ్ నుంచి మొదలు పెడితే నాగర్ కర్నూలు నవోదయ వరకు, ఆదర్శ కాలేజ్, ఔరంగాబాద్, ఒంగోలు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఎన్ని స్కూల్లో పనిచేశాను నేను. ఎన్ని స్కూళ్ళ నుంచి కూడా నా మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ సమావేశానికి వచ్చి నన్ను ఉక్కిరి బిక్కిరి చేసిన మీ అందరికీ నేను ఎంతో రుణపడి ఉంటాను. చాలా సమయం తీసుకున్నా అనిపిస్తుంది. నేను అనుకున్న మా మిత్రులు చాలామంది వస్తారు, నా ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళని చూస్తే నా కడుపు నిండుతుందని. నా కడుపు నిండింది. మీరందరూ రావడం చూసి నాకు ఈ జన్మకి ధన్యమైపోయింది. నా జన్మ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు, మొదటి ప్రస్థానం నుంచి లాస్ట్ ప్రస్థానం వరకు ప్రతి స్టేజ్లో పనిచేశాను. ప్రతి స్టేజ్ నుంచి నా దగ్గరికి వచ్చారు. ఈరోజు వాళ్ళందరికీ నేను ఒకసారి చేతులెత్తి నమస్కారం చేస్తాను. ఇంకొక మిత్రుడు వచ్చాడు ఔరంగాబాద్ నుంచి. ఎవరంటే ధనుంజయ్ ఉంబర్కర్, నా ప్రాణమిత్రుడు. ఈరోజు హైదరాబాద్ రీజనల్ ఆఫీస్లో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన కూడా నాకు ఎప్పుడు ఔరంగాబాద్లో జాయిన్ అప్పటి నుంచి ఈ రోజు వరకు మేము ఫ్రీక్వెంట్గా మేము మాట్లాడుకోలేనటువంటి సందర్భం లేదు. వారానికి 2 సార్లు 3 సార్లు ఏదో ఒక సందర్భంలో గురూజీ కైసా, నన్ను జనరల్గా మీరందరూ జానక్రాములు జాకీ అనేవాళ్ళు. కానీ నేను మహారాష్ట్ర పోయిన తర్వాత నా పేరే మారిపోయింది. గురు సార్. ఆ విధంగా నా ప్రస్తావన కుర్వపల్లి నుంచి 20 ఫిబ్రవరి 1966 యాజ్ పర్ ది రికార్డ్స్ కుర్వపల్లిలో ఈ సమాజంలోకి నన్ను పరిచయం చేసినటువంటి మా తల్లిదండ్రుల ప్రస్తావన నుంచి నేను కుర్వపల్లిలో ప్రయాణం స్టార్ట్ అయ్యి జర్మనీ వరకు రీచ్ అయ్యాను. మారుమూల గ్రామంలో నేను ప్రయాణం స్టార్ట్ చేసి ఈరోజు మీ ముందు ఇంతమందితో సన్మానం అందుకున్నాను. నాకు ఈ జన్మకి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. నేను మీకు ఏం చేశానో తెలుస్తలేదు, నాకు అంత అర్థం కాలే డయాస్ మీద ఏం జరుగుతుందో. ఇంత మీ అభిమానానికి నేను సూటబులా, నేను అర్హున్నా అన్నటువంటి క్వశ్చన్ అక్కడ కూర్చుంటే నాకు అర్థమవుతుంది. నేను ఏం చేశానని ఇంతమంది నాకు గుండెలు నింపుతూ ఉన్నారు. కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలుతున్నాయి, కానీ చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకొక వ్యక్తి సందర్భం నేను గుర్తు చేసుకోవాలి. మా అన్న మా ఏరియాలో, మా గద్వాల్లో కానీ మా కురోపల్లలో కానీ ఆ ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా నాకు అన్న అంటే తమ్ముడు అని గుర్తుంచుకున్నటువంటి మా అన్న కృష్ణయ్య ఉన్నాడు అక్కడ. కృష్ణయ్య కూడా నేను ఈ సందర్భంలో నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా జాకీ ఎక్కడున్నావు అన్న, వస్తున్నా. ఆ కృష్ణయ్య గారికి, మా ఫ్రెండ్స్ మదిరెడ్డి గారికి, రిటైర్డ్ ప్రిన్సిపాల్, ఇంకొక ఫ్రెండ్ కేంద్రీయ విద్యాలయ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ దశరథం గారికి, గోపాల్ రెడ్డి గారికి, ప్రభాకర్ ప్రిన్సిపాల్ జూనియర్ కాలేజ్ హిమాయత్ నగర్ గారికి,
మిగతా మిత్ర బృందానికి, మా ఫ్రెండ్ క్రాంతి జీవన్ రెడ్డికి, జిఎస్ రాజు గారికి, జి కృష్ణ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గద్వాల్ ప్రిన్సిపాల్ గారికి, అందరికీ ఎవరి పేరైనా మర్చిపోతే మీరు ఏమనుకోకండి. ఎందుకంటే చాలా పెద్ద సంఖ్యలో మీరు హాజరయ్యారు. నాకు అన్ని గుర్తుండకపోవచ్చు, మెమరీ లాస్ కావడానికి కూడా సమయం ఆసనమైంది, 60 సంవత్సరాలు. కాబట్టి మీరు పెద్ద మనసుతో మన్నించి క్షమించగలరని ఆశిస్తూ, ఇంకొక వ్యక్తి నా కనుసన్నలు కనపడతా ఉన్నాడు, మా బావగారు. సరే బావా, నేను మర్చిపోయానండి. మా బావ సత్యం బావ, సత్యం ఇన్స్టిట్యూట్ శ్రీ వెంకటేశ్వర హై స్కూల్ కరస్పాండెంట్ సత్యం గారు ఎప్పుడు కూడా నన్ను బావా తప్ప వేరే పదం వాడనటువంటి మహానుభావుడు. ఈ మధ్యనే 40 వసంతాల కార్యక్రమం జరిగితే నేను హాజరయ్యాను. ఆయన గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ కూడా నేను పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటికే చాలా కాలాతీతమైంది. ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిగా నా విద్యాలయ, మా విద్యాలయ, మన విద్యాలయ నాగర్ కర్నూలు సిబ్బందికి, ఆ టీచింగ్ కానివ్వండి, నా టీచింగ్ కానివ్వండి, మిగతా అన్ని వర్గాల సిబ్బందికి కూడా ఈ కార్యక్రమంలో మీ అందరూ కూడా ఎంత చక్కగా ఈ ప్రోగ్రాం అనేది ఒక కుటుంబ ప్రోగ్రామ్గా మీరు పరిగణించి ఆ కుటుంబ ప్రోగ్రామ్ని మీ అందరూ సక్సెస్ చేశారు. మీ అందరికి కూడా, ఇక్కడ స్టాఫ్ అందరికి కూడా నేను నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మా అమ్మ ఉంది అక్కడ, నా బిడ్డ రీమా, ఔరంగాబాద్. అమ్మా లేమ్మా. ఆమె మా అబ్బాయి కన్నా 1 ఇయర్ జూనియర్, లేకుంటే మా అబ్బాయి క్లాస్మేట్ ఉంటారు. వీళ్ళందరినీ కూడా, ఈ అమ్మాయిని, మా అబ్బాయిని, మా అమ్మాయిని మా అంకుల్ గారు కంటికి రెక్కలా కాపాడారు. వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకున్నారు. మా అమ్మాయి యొక్క ఫస్ట్ బర్త్డే కూడా వాళ్ళ ఇంట్లోనే ఆయననే జరిపాడు. వాళ్ళందరికీ నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వట్టెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ కార్యదర్శి శ్రీనివాసులు గారికి, ఆర్ట్ టీచర్ శ్రీనివాసులు గారికి, అందరికీ ఈ ప్రోగ్రాం నా ప్రోగ్రాం అనేటువంటి కృత నిశ్చయంతో ఈ ప్రోగ్రామాన్ని సక్సెస్ చేసినటువంటి నా మిత్రుడు, మా తమ్ముడు శ్రీ భాస్కరాచారి గారికి, మిగతా అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, చిన్నగా లాస్ట్గా ఒక చిన్న చరణం, నాకు పాటలు రావు, ఫిజిక్స్ చెప్పడం తప్ప ఏం తెలియదు, మీ కొరకి మీ కళ్ళలో ఆనందం చూడడానికి ఒక చిన్న 2 చరణాలతో ఒక చిన్న పాట పాడుతూ నేను నా ఉపన్యాసాన్ని ముగించాలనుకున్నాను. అది ఖచ్చితంగా మీకు నచ్చదు, అయినా నేను ప్రయత్నం చేస్తాను. 2 చరణాలు పాడమంటారా? మనిషి అనేవాడు జీవిస్తాడు, జీవించిన తర్వాత మరణిస్తాడు. కరెక్టే కదా? జీవించడము మరణించడము కాలక్రమేణా జరుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనిషి ఎట్లుండాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా మరణించాలి, మధ్యన ఏం చేయాలి మనం, అదే మనిషి యొక్క ముఖ్యమైనటువంటి ఘటన. ఎట్లా జీవించాలి, ఎట్లా మరణించాలనేటువంటి 2 ఘటనలు చెప్తాను నేను. మనిషి అనేవాడు జీవించాలంటే పసిపిల్లల్లాగా జీవించాలంటే పసిపిల్లల్లాగా జీవించాలంటే ఎట్లా జీవించాలి? మరణించాలంటే యోధుడులాగా మరణించాలంటే, జీవించాలంటే పసిపిల్లల్లాగా జీవించాలంటే, మరణించాలంటే యోధుడులాగా మరణించాలంటే. ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి సమయాన్ని కూడా మీరు సక్రమైన మార్గంలో సమాజానికి ఉపయోగపడేటట్టు ఉపయోగిస్తారని, సమాజ అభివృద్ధిలో మీ అందరూ కృషి చేస్తారని, మీ తల్లిదండ్రులకి, మీ విద్యాలయకి, మీ యొక్క ప్రాంతానికి పేరు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, ఈ అవకాశం మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనండి.
వెరీ గుడ్.